అందరికీ స్వచ్ఛ నమస్కారం అండి. మేము జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ నుండి స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా ఒక నెల రోజుల షెడ్యూల్లో మన నగరాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి చెత్త ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా వస్తువులు కూడా రీయూజ్ రీసైకిల్ ఈ విధానంతో మనము నగరాన్ని కూడా మనం ఇంకా శుభ్రంగా ఉంచవచ్చు. లేదంటే చాలామంది తెలియకుండా మిగిలిన వస్తువులని నాలాలలో పడేయడము, ఆ విధంగా నాలాలు వాటర్తో బ్లాక్ కావడము, దోమలు, డెంగ్యూ లాంటి మలేరియా లాంటి డిసీజెస్ కూడా చాలా వస్తున్నాయి. సో దీంట్లో భాగంగా మంచి ఆలోచన చేసి కమిషనర్ గారు స్వచ్ఛ భారత్ మిషన్ నుండి ఈరోజు RRR సెంటర్కి సంబంధించినటువంటి వస్తువుల సేకరణ అనేది చేయాలి. అంటే నిరుపయోగమైన వస్తువుల సేకరణ, అందులో మనకు రీయూజ్ రీసైకిల్ రెడ్యూస్ ఈ యొక్క విధానంతో మనం సేకరించినటువంటి కాలనీల నుండి అపార్ట్మెంట్స్ నుండి అందరి నుండి సేకరించి ఇది RRR సెంటర్ అంటూ మాకు కాప్రా సర్కిల్కు సైనిక్పూరి వార్డ్ ఆఫీస్లో RRR సెంటర్ ఉంది. ఎవరైనా కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వవచ్చు. కాకుండా ఏంటంటే కొన్ని సెంటర్స్ అంటూ ఏర్పాటు చేసి పబ్లిసిటీ అని చేయడం వలన ఇలాంటిది ఒకటి ఉంటుంది. ఈ రకంగా మనం చేయడం వలన ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా మనము నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు అనే ఉద్దేశంతో మనకు ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా ఆఫీసులో ఉన్నవి కూడా రీయూజబుల్ ఐటమ్స్ కానీ రీసైకిల్ ఏదైనా ఉంటే కూడా మేము అన్నీ సేకరించి ఇప్పుడు వాహనాలతోటి RRR సెంటర్కు తరలిస్తాము. మా డిప్యూటీ ఇంజనీర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రవి సార్ యొక్క ఆధ్వర్యంలో, DC శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాము. ఇలా ఇక్కడే కాకుండా మా సర్కిల్లో వివిధ కాలనీల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి మీ ఇళ్లలో ఉన్నటువంటి నిరుపయోగమైన వస్తువులను మా సిబ్బందికి GHMC మున్సిపల్ సిబ్బందికి అందించి మీరు మన నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో మీరు కూడా మీ అంత బాధ్యత నిర్వర్తించి అందరూ కూడా స్వచ్ఛ భారత్లో భాగంగా మనం ముందుకెళ్దామని ఆలోచన. సో నేను ఇప్పుడు స్లోగన్ ఇస్తాను. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కాప్రా స్వచ్ఛ కాప్రా స్వచ్ఛ కాప్రా. పరిసరాలను 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 నిరుపయోగంగా ఉన్న వస్తువులను మున్సిపల్ సిబ్బందికి అందిద్దాం. నిరుపయోగంగా ఉన్న వస్తువులను నిరుపయోగంగా ఉన్న వస్తువులను నిరుపయోగంగా ఉన్న వస్తువులను